పెంచారా? నీకు భక్త ప్రహ్లాద్ మహారాజ్ గురించి తెలుసా? అతను చిన్నప్పుడు 5 ఏళ్ల సంవత్సరం నుంచే భక్తి చేశాడు. దాంతో నరసింహస్వామి సంతోషించాడు. అయితే మనం కూడా చిన్నప్పటి నుంచే భక్తి చేయాలి, పెద్ద అయినప్పుడు ప్రయోజకులం అవుతాం. అయితే నాకు నేను ఒక ప్రశ్న అడుగుతా, దానికి సమాధానం చెప్తావా? మీ అమ్మగారికి ఒక ఫ్లవర్ ఇద్దాం అనుకున్నాం అనుకో, నువ్వు వాడిపోయిన ఫ్లవర్ ఇస్తావా లేకపోతే తాజా ఉన్న ఫ్లవర్ ఇస్తావా? అలాగే మనం భగవంతుడికి భక్తి చిన్నప్పటి నుంచే చేయాలి. ముసలి వాళ్ళం అయినప్పుడు చేస్తే మన శరీరం అంతా వాడిపోతుంది. అంటే మనము నడవలేము, చూడలేము, అప్పుడు ఎట్లెక్కలేము. అందుకనే చిన్నప్పటి నుంచే భక్తి చేయాలి. అర్థమైందా? హరే కృష్ణ. నష్టం జరగడానికి ఎప్పుడు ముందుంటారో మీరు. ఇది అయ్యి నమస్కారం వద్దు ప్రభుజీ. కాదు, దేశం. ఆ భగవద్గీత పెట్టండి. పెట్టాను. భగవద్గీత దేశాన్ని విడగొడుతుంది. మళ్ళీ తినండి. తీసాను. మళ్ళీ కలిసి పెట్టండి. మళ్ళీ విడగొడుతుంది. ఓ, నువ్వు అలా అనుకుంటున్నావా? అయితే అచ్చా సరే. అయితే నేను చెప్పింది విను. ఒక తండ్రికి 10 కుమారులు ఉన్నారు అనుకో, ఒక్కొక్కరు ఒక్కొక్క స్వభావం కలిగి ఉంటారు అనుకో. ఒక్కొక్కరు ఆ కుమారులు అందరినీ కలిపేది ఒకటే కామన్ పాయింట్, తండ్రి. అలాగే ఇప్పుడు దేశంలో నువ్వు ఇలాగ పెట్టినట్టు ఇలాగ పెట్టాము ఇట్లా. ఇప్పుడు ఈ భగవద్గీత తండ్రి అనుకో, ఇటొక వర్గం ఇటొక వర్గం, ఈ రెండింటిని కలిపేది భగవద్గీతనే. అర్థమైందా? ఇది తీసుకో, చదువుకో నువ్వు. భగవద్గీత అంటున్నారా? అవును. చిన్నప్పుడే భగవద్గీత అంతా చదివేశాను. చదవాల్సిన అవసరమే లేదు. నాకు అన్నీ తెలుసు. చదవాల్సిన అవసరం కూడా నాకు లేదు. మీ చెడ్డి తెలుసుకునే వాళ్ళలోనే అన్ని రామాయణ భాగవతం అన్నీ చదివేశాను. చదవాల్సిన అవసరమే లేదు. ఓ, మీకు అన్ని తెలుసా? నాకు చాలా సంతోషం ప్రభు. కానీ భగవద్గీత రామాయణం చదివిన వాళ్ళు చాలా మార్పు వస్తుంది. కానీ మీలో నాకు ఎలాంటి మంచి మార్పులు కనిపిస్తలేవు. వచ్చినప్పటి నుంచో చూస్తున్నా, పాన్ నమ్ముతూ ఉంచుతున్నారు. ఇక మీరే ఏం భాగవతం చదివారో మీకే తెలియాలి. సరిగ్గా చెప్పారు. మేము జీవితాంతం పాన్ మసాలా తినకూడదు. వస్తాం గురించి. హరే కృష్ణ. రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నాడు. మీకు బుద్ధి లేదా, తెలివి లేదా? మా తాతలు అయితే మంచిగా చూసుకునేది వాళ్ళు. మేము కూడా ఎప్పటికీ ఓవర్ ముట్టుకొని ప్రదేశంలో పెడతాం. మీరేం చేసి ఇక్కడ రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నాడు? మాకు ఎలాంటి ఫండ్స్ అలా లేవు, అందుకనే మేము రోడ్ మీద పెట్టి భగవద్గీతను అమ్ముతున్నాము. మీలాంటి వాళ్ళు మాకు ఫండ్స్ ఇస్తే మేము పెద్ద బ్రాండింగ్ మార్క్స్లలో పెట్టి అమ్ముతాము. ఎలాగేమో అన్నారు, మేము భగవద్గీత ఎవరిని ముట్టుకోకుండా ప్రదర్శనలో పెడతామంటున్నాము. భగవద్గీత మనము నిత్య జీవితంలో వాడుకోవాలి. దానికి నేను ఒక ఉదాహరణగా ప్రశ్న అడుగుతా, 2-3 ప్రశ్నలు అడుగుతా. చెప్పు, నువ్వు ఒక కొత్త డ్రెస్ కొనుక్కున్నావు అనుకో, దాన్ని అల్మారాలో పెడతావా వేసుకుంటావా? అలాగే ఒక కొత్త కార్ని కొనుక్కున్నావు అనుకో, దాన్ని షోరూమ్ లో పెడతావా? పెట్టి పనితీరుని తెలుసుకుంటావా లేకపోతే నడిపినాక పనితీరుని తెలుసుకుంటావా? అలాగే మనం భగవద్గీతను చదివి నిత్య జీవితంలో చదివితేనే అలా మంచి చెడులు అనేది తెలుస్తాయి. అలా ముట్టుకోకుండా ఉండడం తప్పు. అర్థమైందా? హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే కృష్ణ ఎవరు? హరే కృష్ణ ఎవరు? హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. నా పేరు ఇన్వెస్టిగేటర్ దయా. మీ భగవద్గీత అమ్ముతున్నారా? నాకు తెలుసు. మీ భాగవతం అంతా నాకు తెలుసు. విదేశాలకు పంపుతున్నారు మీరు. ఎప్పటి నుంచో మీ మీద ఒక కన్ను వేసి ఉంచాను. ఇప్పుడు నాకు భగవద్గీత అమ్ముతున్న ఛానల్ గా దొరికారు. ఈ సంగతి నేను చెప్తా. సరే, నా సంగతి చెప్పినావు
మనసులో ఏమాత్రం దయ లేదు. ఇప్పుడు చెప్పు, విదేశాలకు ఎవరు పైసలు ఇస్తున్నారో అర్థమైందా? మేము చూడండి, ప్యూర్ మేడ్ ఇన్ ఇండియా ధోతి కుర్తా వేసుకుంటున్నాం చూడండి. ఇప్పుడు చెప్పండి, ఎవరు విదేశాలకు పైసలు ఇస్తున్నారో? హరే కృష్ణ ప్రభు, ధన్యవాద్ ప్రణామాలు ప్రభాజీ. నేను ఇస్కాన్ టెంపుల్ కు వెళ్తున్నాను భగవద్గీత పుస్తకాలు కొనుక్కోవడానికి. మీరు ఇంతలోనే భగవద్గీత అమ్ముతూ కనిపించారు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద్ ప్రణామాలు. ఇవి ఇస్కాన్ వారి భగవద్గీతనే, మీరు కావాలంటే తీసుకోండి. ఒక 50 భగవద్గీతలు ప్యాక్ చేయండి ప్రభు. ఈ రోజు నా పుట్టినరోజు, అందరికీ ఉచితంగా భగవద్గీత పంచుదాం అనుకుంటున్నాను. ఓ ఎక్సలెంట్ మాతాజీ, అలాగే నేను ప్యాకింగ్ చేస్తాను, తీసుకోండి. ఇదిగో తీసుకోండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఇవి ఇల్లు ఉన్నాయి, తీసుకోండి. తీసుకోండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే మాతాజీ. థ్యాంక్ యూ.